ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అడ్వకేట్ ఉషశ్రీ ఉన్నారండి. అసలు హరిబాబు విషయంలో హరిబాబుకి అయితే ఉరిశిక్ష పడాలని ఎంతమంది కోరుకుంటున్నారో అంతమంది హరిబాబు వాళ్ళ అమ్మ అన్నలకి కూడా సమానంగా శిక్ష వెయ్యాలి, వాళ్ళని కూడా ఉరి తీయాలి అని కోరుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళ అమ్మ అన్నలకి ఎలాంటి శిక్షలు ఉంటాయి, ఎప్పుడు తీర్పు వస్తుంది, అందరూ ఎదురు చూస్తున్న శుభవార్త ఎప్పుడు వింటామన్నది ఉషశ్రీని అడిగి తెలుసుకుందాం. నమస్తే ఉష. నమస్తే. ఇందాక నేను అన్నట్లు మన వైషు విషయంలో నువ్వు చాలా బాధపడుతున్నావు. అందరం ఉష ఇక్కడ ఎలా అయిపోయిందంటే వైష్ణవి అంటే ప్రతి ఒక్క ఇంటి ఆడబిడ్డ అయిపోయింది. మా ఇంటి బిడ్డ, నా ఇంటి బిడ్డ, నా బిడ్డకు న్యాయం జరగాలని నిజంగా ప్రతి ఒక్కరు అట్లా రియాక్ట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. అంటే ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగితే ఇంతమంది ఎదురు చూస్తున్నారు ఆ బిడ్డ న్యాయం కోసం అని అనిపిస్తుంది. మరి నిజంగా ఆ వైషమ్మ దాంట్లో వాళ్ళ అత్త వాళ్ళ బావలకి అంటే హరిబాబు వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నలకి కూడా సమాన శిక్ష పడాలి. ఎందుకు అంటే కొన్ని వీడియోస్ కూడా రిలీజ్ అయిపోయినాయి, మనం అందరం విన్నాం. వాళ్ళ అత్త అతి నీచంగా మాట్లాడడం, చాలా దుర్భాషలాడారు కదా, కళ్ళల్లో కారం కొట్టడం, అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రేరేపించిన వాళ్ళకి కూడా సమాన శిక్షలే ఉంటాయా? అసలు ఎలా ఉంటాయి? మన ఇండియన్ లీగల్ సిస్టమ్ లో రాధా మర్డర్ చేసింది హరిబాబు లాగా కనిపిస్తుంది. అతన్ని ప్రేరేపించిన వాళ్ళు ఇది చేస్తే అమ్మాయిని కనుక నువ్వు ఏదో రకంగా వదిలించుకొని వస్తే నీకు ఇట్లాంటి లబ్ధి ఉంటుంది, చెయ్యి అలా చెయ్యి, ఇలా చెయ్యి, లేకపోతే చేయకపోతే ఇలా వద్ది, అలాగా ఒక మర్డర్ చేయడానికి ప్రేరేపణ జరగడం కానీ, లేకపోతే విత్ డ్రాయింగ్ అంటే నువ్వు ఇలా చేయకపోతే మేము ఇలా ఉంటాం నీతో, లేకపోతే ఇలా మాట్లాడమని. అండ్ అతనికి ఎవరెవరైతే ఈ మర్డర్ చేయడానికి సపోర్ట్ చేశారు, ఇంక్లూడింగ్ అన్నలవ్ని, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ని, ఇందాక వీడియోలో చెప్పినట్టు డెఫినెట్ గా వద్దన్నా కాదన్నా డెఫినెట్ గా జరుగుతాయి. బట్ ఇక్కడ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎందుకంటే ఆ అమ్మాయి ఆత్మకి ఎంత శాంతి చేకూరితే అంత యాజ్ ఏ నా ఉడతా భక్తిగా నేను చేయగలిగింది, నేను విన్నపించుకునేది పోలీస్ వారిని, అడ్వకేట్ కమ్యూనిటీని ఏంటంటే రాధా, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ అంటే వాళ్ళు ఏదో చెయ్యరని కాదు, వాళ్ళ బాధ్యతలు 100% నిర్వర్తిస్తారు. ఇంకొంచెం అంటే ఫోకస్డ్ గా, విరివిగా, అంతఃకరణ శుద్ధితో, చాకచక్యంగా, ఇంకా మన బిడ్డకే జరిగితే ఎలా మనం ఎట్లాగా తహతహలు ఆడిపోయి వాళ్ళని ఏదో ఒకటి అంటే నిజాలు తెలుసుకోవాలని ప్రతి తెలుగు వారు తన ఇంటి ఆడపిల్లలాగా ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. అది పోలీస్ వాళ్ళు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ సీరియస్ గా తీసుకొని సాక్ష్యాధారాల్ని క్లారిటీగా ఛార్జ్ షీట్ లో వేయగలిగితే, అండ్ రిక్వెస్ట్ పిటిషన్ లో అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా వీళ్ళందరినీ వీళ్ళ వల్లే ఇలా జరిగిందని చెప్పి కంప్లైంట్ కూడా ఇంకొంచెం స్ట్రాంగ్ గా వాళ్ళు పెట్టి చెప్పగలిగితే డెఫినెట్ గా వాళ్ళకి హరిబాబుకి ఏం శిక్ష పడుతుందో వాళ్ళకు కూడా అదే శిక్ష పడుతుంది, విచ్ ఇస్ నాట్ లెస్ దాన్ 7 years, విచ్ ఇస్ లైఫ్ సెంటెన్స్. అసలు కుదిరితే ఉరి శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది. స్పెషల్ కోర్ట్స్ ఉంటే మనం రిక్వెస్ట్ చేయొచ్చు. అండ్ నేను చేతులెత్తి జోడించేది అడ్వకేట్స్ కమ్యూనిటీకి ఏంటంటే, ఎస్, కాన్స్టిట్యూషన్ రైట్ ఉంది, తప్పు చేసిన ప్రతి ఒక్కళ్ళకి న్యాయం అడిగేది, తీసుకునే హక్కు ఉంది. కానీ మన సొంత బిడ్డ, మన ఇంట్లో చెల్లెో అక్కకో ఇది జరిగి ఇలా జరిగినప్పుడు మనమైతే వెళ్ళి అపోజిషన్ వాళ్ళకి వాదించాం కదా రాదా. సో ఆ బార్ అసోసియేషన్ లో నేను నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ కేసుని అసలు ఇతని తరఫున ఏ అడ్వకేటో తీసుకోదు. కుదిరితే నేను ఒక 100 మందో 1000 మందో అడ్వకేట్లతో నేను సంతకాలు పెట్టించి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అక్కడ ఏ అడ్వకేటో కూడా డబ్బు కోసం కానీ ఇంకో దాని కోసం కానీ ప్లీజ్ హరిబాబు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ రిప్రజెంటేషన్ మీరు ఇవ్వకుండా ఉండటం ఇస్ వన్ ఆఫ్ ద ఒక అడ్వకేట్ గా నేను రిక్వెస్ట్ కాళ్ళు పట్టుకొని ప్రాధాయపడుతున్నాను అపోజిషన్ అడ్వకేట్. సూపర్ ఉషా, రియల్ గా నిజంగా మేము గత వీడియోస్ లో కూడా ఇదే అనుకున్నాము. అరే నిజంగా వాళ్ళకి ఎవ్వరు ఏ అడ్వకేట్ రావద్దు, వాడికి వాడికి తరపున వాదించడానికి ఏ న్యాయవాది రాకపోతే నిజంగా వైషమ్మకి న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది. అది నిజంగా మీ అడ్వకేట్ల చేతిలోనే ఉంది. వైషమ్మ న్యాయం జరగాలి అంటే అది ఓన్లీ అడ్వకేట్ల చేతిలోనే ఉంది. ఉషా, ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు వరకట్న వేధింపులు ఎంతగా అంటే కనిపిస్తుందో, మనం వైషమ్మ వీడియోలు చూస్తే వాడికి ఒక నువ్వు అన్నట్టు ఒక అక్రమ సంబంధం కనిపిస్తుంది క్లియర్ గా. అంటే వాడు ఎప్పుడు చూసినా కాల్ వెయిటింగ్, ఇంటికి రాకపోవడం. మరి ఈ రోజుకి ఆ పర్సన్ అనేది ఎన్ని రోజులు అయిపోతున్నా అంటే అవి ఏమన్నా తీసే అవకాశం ఉంటుందా? ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు, ఆ వైషమ్మ బాధపడే ప్రతి వీడియో ఈయన ఎవరితోనో ఉంటుండు, ఎవరితోనో మాట్లాడుతుండు.
ఫోన్ లాక్ తీయటం లేదు. ప్రతి వీడియో చూడు అదే వైషమ్మ బాధ. 4 months 3 months నుంచి కూడా అమ్మాయి పంచాయతీ పెట్టేది కూడా ఇంటికి రావట్లేదు, ఎస్ ఎవరితోనో మాట్లాడుతున్నాడు. Yes. ఇది ఏదో ఒకటి చేసి మారేలా చేయండి. నేను ఇదంతా ఎందుకు పెడుతున్నాను అంటే అట్లీస్ట్ మీరు చెప్తే అన్నా వింటాడు. రైట్. కామెంట్ల రూపంలో అన్నా చెప్పండి, ఇతను ఏం పిక్కుంటావు పిక్కో అన్నట్టే ఉంది అతని అవును. బిహేవియర్. పెట్టుకుంటావా పెట్టుకో. సో ఒకటి చెప్తాను కదా, ప్రతి ఆడపిల్ల తన కాపురాన్ని గుట్టుగా చేసుకోవాలి అని అనుకుంటుంది, రోడ్డు మీద పడేసుకోవాలని అనుకోదు. Right. తన వల్ల కావట్లేదు, తన తల్లిదండ్రుల వల్ల కావట్లేదు, తన అన్నదమ్ముల వల్ల కావట్లేదు, చుట్టుపక్కల వాళ్ళు ఎంతమంది చెప్పినా అవ్వనప్పుడు ఒక కాపురాన్ని నిలబెట్టుకోవాలనే ప్రయత్నంలో గుట్టును కూడా బట్టబయలు చేసి ప్రాధేయపడుతుంది మారమని. అయినా మారని ఒక మూర్ఖ క్రూరపు వేటాడి తినే ఒక ఒక యానిమల్ కి ఏముంటది చెప్పు, వేటాడి తినేసింది. అతి తక్కువ మంది అనుకుంటున్నారు ఉషా, ఈ వీడియోలన్నీ ప్రాంక్ వీడియోస్ ఏమో అని ఫస్ట్ లో అనుకున్నారు. తర్వాత కొంతమంది అతి తక్కువ మంది ఉషా ప్రతిదీ పబ్లిక్ లోకి తేవడం వల్లే ఇలా అయ్యిందంటారు. కానీ ఈ రోజు అవే పాపం ఆ అమ్మాయికి మనమంటూ అందరం తెలుసుకోగలిగాం కదా, మరి నిజంగా అలా చేయడం పాపం ఏమన్నా తప్పు ఉందా? ఈ పాయింట్ ని నేను చాలా 100% క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నా, ఇందాక చెప్పిందే, ఒక ఆడపిల్ల ప్రెగ్నెంట్ అయ్యి చిన్న ఏజ్ లో ఉన్న పిల్ల తన బతుకుని రోడ్డు మీద పెట్టుకోవాలని అనుకోదు. వాళ్ళ పేరెంట్స్ కూడా పెట్టుకోవద్దనే అడుగుతుంది. ఏమని ప్రాధేయపడుతుంది, మారండి, టైంకి రావట్లేదు, నాతో ఉండట్లేదు, నేను ప్రెగ్నెంట్, ఎవరితోనో మాట్లాడుతున్నాడు, మారడా మారడా మారడా, ఎలా మారతాడు అనే ప్రయత్నం అమ్మాయిది. ఆ ప్రయత్నాన్ని మీరు ఖండిస్తున్నారు. ఇంట్లో వాళ్ళకి చెప్పింది, పంచాయతీ పెట్టింది, ఊర్లో అందరికి చెప్పింది, అన్నదమ్ములకి చెప్పింది, ఫ్రెండ్స్ కి చెప్పింది, మారకపోతే పబ్లిక్ లో పెడితే అన్న ఒక మగాడు మారతాడనే సదుద్దేశం. ఆ అమ్మాయి నిజంగా అతనితో కాపురం చేయాలి అనుకోకపోతే వదిలేస్తుంది కదా. రైట్. అవును నాకెందుకు ఇతను, నాకు ఇంకో మంచోని చేయండి అంటది. అవునవును. సో అడుక్కుంది జనాలకి వీడియో రూపంలో, మీరన్నా చెప్పండి మా ఆయనకి మారమని. కాపురం గుట్టుని రట్టు చేసుకోవాలి ఆ పిల్ల, కాపురం నాశనం అయిపోతుంది, నా కాపురాన్ని నిలబెట్టండి అని ప్రాధేయపడింది, అడుక్కుంది. ఇంకా చెప్పాలంటే మీరన్నా చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్స్ లో, అప్పుడన్నా మారతాడేమో. దాన్ని ఎందుకు మీరు అసలు ఆ పిల్ల చేసింది తప్పని ఎలా అంటారు? విఘ్నత ఉండాలి. నోటికొచ్చినట్టు లిమిటెడ్ అండర్స్టాండింగ్ తో ఇష్టం వచ్చినట్టు ఇంత తెలిసి, ఇవాళ రేపు ప్రతి ఒక్కడికి ఫోన్ ఉంటుంది. జ్ఞానము, విజ్ఞానము, పరిజ్ఞానము వేరు, విజ్డమ్ అంటారు. విజ్డమ్ అంటే ఒక సిచ్యువేషన్, ఆ పిల్ల ఎంత ప్రేమగా అతనితో ఎంత ఇదిగా ఉండటానికి ట్రై చేస్తుంది. పంచాయతీలు ఎందుకు పెడుతుంది? అమ్మాయిని అంతమంది ఖండిస్తున్నారు. నాకు నా భర్తతో ఉండాలి, నా భర్తని ఇంటికి రమ్మనండి, నాతో ఉండమనండి అని కదా అడుగుతుంది. మీరు ఆ ఇంటెన్షన్ ని ఎలా మిస్ అవుతున్నారు? షీ రియలీ వాంట్స్ దట్ సక్సెస్ఫుల్ మ్యారేజ్ అండ్ హ్యాపీ మ్యారేజ్ విత్ హిమ్. నేను లేకపోతే చనిపోతానన్న వ్యక్తి నాతో ఉండట్లేదని ఆ అమ్మాయి క్వశ్చన్ చేస్తుంది. తప్పే ఉంది అందులో? తప్పే ఉంది రాదా? లేదు అసలు తప్పే. అమ్మాయి బాధ క్లియర్ గా కనిపిస్తుంది. అంత చేసిన వాడు దుర్మార్గుడు ఇంత చంపేశాడు, అది చేయకపోతే అది కదా ఎప్పుడో చంపేసేవాడు. అమ్మాయి కనుక మీడియాలో లేకపోతే, మాట్లాడకపోతే, చెప్పకపోతే ఎప్పుడో పాడి కట్టేసేవాళ్ళు అమ్మాయికి. సో అలా నీచంగా, ఇప్పుడు లిమిటెడ్ అండర్స్టాండింగ్ తెలుసో తెలియకో కొంతమందికి, ఇప్పుడు ఎల్కేజీ చదువుకునేవాడు, పిహెచ్డి చదువుకునేవాడు, ఇద్దరికి ఫోన్ ఉందనుకో, ఒక కాన్సెప్ట్ గురించి ఏబిసిడీలు తెలిసినాడు ఏబిసిడి అని పెడతాడు. ఎగ్జాక్ట్లీ. పిహెచ్డి చేసిన వాళ్ళు పిహెచ్డికి తెలిసిన థీసిస్ పెడతారు. ఇప్పుడు మేము పిహెచ్డి చేసే వాళ్ళకే మేము లెక్చరర్స్ అనుకో, మేము ఎట్లా ఆలోచిస్తాం? యాజ్ అన్ అడ్వకేట్ కావని, సోషల్ యాక్టివిస్ట్ కావని, హ్యూమన్ సైకాలజీ, క్రిమినల్ సైకాలజీ తెలిసిన వాళ్ళం అవని, వాట్ వీ థింక్ దిస్ ఇస్ ద రియాలిటీ. ఘోష, అమ్మాయి ఘోష నా కాపురం నిలబెట్టమని, అంతేకాని అతన్ని డిగ్రేడ్ చేయడానికి. మరి నువ్వు అంత మగాడివైతే నువ్వు అమ్మాయితో బిహేవియర్ మార్చుకొని సక్రమంగా ఉంటే అమ్మాయి వీడియోలు పెట్టదుగా. ఎగ్జాక్ట్లీ. అవును. అరే ముందు వీడియోస్ అన్ని మంచిగా నవ్వుతూ అవునా కాదా? రైట్. కాపురం రోడ్డు మీద పెట్టింది అని అందరు అమ్మాయిని హేళనగా మాట్లాడుతున్నారు. కాపురం ప్రెగ్నెంట్ అయ్యి సక్రమంగా నువ్వు ఉంటే అసలు ఎందుకు పెడుతుంది? అసలు అది ఎందుకు పెట్టింది? మారమని పెట్టింది, మారిపోతే పెట్టదుగా. నువ్వు మారావా, చంపేసావు ఆఖరికి. నిజంగా తను తప్పే ఉంది. లేదు ఉషా, నువ్వు అన్నట్టు భలే నటించాడు. ఒకటే రిక్వెస్ట్, స్పెషల్ కోర్ట్స్ దీన్ని కొంచెం సీరియస్ గా తీసుకొని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి ట్రయల్ ని కూడా హై ప్రయారిటీగా జడ్జి గారులు కానీ అండ్ అపోజిషన్ అడ్వకేట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కి లేకుండా ప్రతి అన్నలకి, అక్కలకి, నేను అడ్వకేట్లకి విన్నపించుకునేది ఏంటంటే, ఇట్లాంటి కేసులు ప్లీజ్
ప్లీజ్ వాదించకండి, ఎందుకంటే ఇంత క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉంది, ఒక ఆడబిడ్డ చచ్చిపోయింది, ఆ కర్మ మనకొద్దు. రైట్. ఎందుకంటే ఇవాళ రోజు వాడు 1,00,000 ఇస్తాడో 10 లక్షలు ఇస్తాడో అది. 1,00,00,000 ఇస్తాడో గానీ దానివల్ల మన పిల్లలు మనకు ఆ దరిద్రమో వాడి కర్మ వచ్చి మనకి తగులుతుంది. కాబట్టి తీసుకోకండి. ఎప్పుడైతే రిప్రజెంటేషన్ లేదో రాదా చచ్చినట్టు ట్రైన్లో కదా. వాళ్ళు కంపల్సరీ అరెస్ట్ అవుతారు, ఆ. కావాల్సిన శిక్ష పడుతుంది, తొందరగా అవుతుంది, ఫాస్ట్ ఫార్వర్డ్ అవుతుంది. అండ్ వీ షుడ్ ఇలాంటి కేసెస్ కి ఐ రిక్వెస్ట్, మన జుడిషియరీ సిస్టమ్ లో ఆల్రెడీ ఉన్నాయి స్పెషల్ కోర్ట్స్, బట్ వీ రియలీ నీడ్ సమ్ ఫాస్ట్ ఫార్వర్డ్ స్పెషల్ yes, కోర్ట్స్ yes. వేర్ ఇట్లాంటివి ఇట్లా అనుకోవాలి. like నిజంగా. when the facts are so clear, when the evidence is like 1,000 ways to produce, Hmm. already undi produce చేయడానికి రెడీగా ఉన్నప్పుడు why we have to wait so many Exactly. years అదే of కదా ఇప్పుడు justice is రైట్. it's a request from my నేను చిన్నదాన్ని, I am లేదు, just a లేదు, నిజంగా సింపుల్ పర్సన్, బట్ అంత నేను సిస్టమ్ ని చేంజ్ చేసే అర్హత స్థితిగతిలో లేను. కానీ ఘోష, అలాంటి ఆడపిల్లలు మగపిల్లలు ఘోష, Yes. ఎందుకంటే చనిపోయే మగపిల్లలు కూడా ఉన్నారు ఇప్పుడు. అవును, ఉన్నారు ఉన్నారు. సో ఇట్లాంటి ఎస్పెషల్లీ డౌరీ డెత్స్ కానీ, మ్యారిటల్ డెత్స్ కానీ, ఆఫ్టర్ మ్యారేజ్ డెత్స్ కానీ, డెత్స్ అండ్ మర్డర్ జరిగినప్పుడు స్పెషల్ కోర్ట్స్ ఎలకేట్ చేసి Right. కొంచెం చనిపోయిన వాళ్ళ బాధకి, వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ క్షోభకి ఒక చిన్న సమాధానం లా అండ్ ఆర్డర్ పరంగా పోలీసులు, లా పరంగా కోర్టులు ఫాస్ట్ ఫార్వర్డ్ చేయాలనేది నా విన్నపం. సూపర్. నిజంగా ఉషా, నువ్వేది చెప్పావో అదే నా మనసులో ఉంది. నువ్వు చెప్పినట్లే జరగాలని నిజంగా కోరుకుంటున్నాను. నేనే కాదు, అందరూ అదే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.